రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయని విపక్షాలు ధ్వజమెత్తున్నాయి. పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిని చూస్తే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవాల అర్థం కావంటూ మండిపడుతున్నారు. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత హామీల అమలు మరియు పాలనా తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కోల్పోయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, గండి సంచుల కొరత మరియు మద్దతు ధర అందకపోవడం వంటి అంశాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అన్నదాతల కష్టాలు తెలుస్తాయని ముఖ్యమంత్రికి హితవు పలుకుతున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేస్తే సరిపోదు, పొలాల వద్దకు వచ్చి రైతు పరిస్థితి చూడండి అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకబడిందని, కేవలం మాటలతో కాలయాపన చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై వస్తున్న ఈ ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పుకొడుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ వేడి కొనసాగుతోంది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? చాలా కఠినంగా ఉన్నది. కండిషన్ పెట్టినట్టు ఉంది రైతుకి. ఎప్పుడు లేని విధంగా రైతుకు ఇవన్నీ కండిషన్లు పెట్టి వర్షాకాలంలో ఇంత ఇబ్బంది పడి అన్నీ తట్టుకొని రైతు ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి ఇతం సిస్టమ్ పెట్టుడు, యూరియా దగ్గర ఆప్ పెట్టుడు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఏదో మనం పని చేసుకోవాలా లేదు, ఇక్కడ ఈ తమ్ పెట్టడానికి సరిపోతుంది. అక్కడ చేనులన్నీ ఆగము, పంట ఆగము. రైతుకు ఈ పరిస్థితి ఉందా? గత 10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కేసీఆర్ ముందు కూడా లేదు, ఎప్పుడు లేదు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ దారుణంగా ఉన్నది. గవర్నమెంట్ ఫెయిల్ గవర్నమెంటే, పాస్ గవర్నమెంట్ కూడా కాదు. ఎందుకు మరి ఇట్లా రైతులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? మొక్కజొన్న కొంటే ప్రాబ్లం ఉంది, వాళ్ళేమో కొన్నామంటే మొక్కజొన్న కూడా నాకు 60 క్వింటాలు అవుతాయి మొక్కజొన్నలు. మరి అవి కూడా అయ్యి అంటాను బత్తాలు తెచ్చుకోపోయి కాంట పెడతా అంటాను. బత్తాలు గవర్నమెంట్ ఇవ్వాలి అదే లేవు, అయిపోయినాయి, తెచ్చుకోపో అంటాను. తెచ్చుకుంటే నీ కాంట పెడతా. మొక్కజొన్న అట్లా వరి ఇట్లా వరి ఇచ్చా నువ్వు ఎట్ట బతకాలనే ఎట్లా బతకాలంటే ఎట్లా బతుకు ఇంకో 5 ఏళ్ళు ఉంటా. ఇంకా 5 ఏళ్ళ వేసి ఇంకొక ఒకటి కూడా వేయరుగా. అందరికి బుద్ధి వచ్చి 2 జబ్బులు వేసుకుంటారు ఒక్కొక్కరు, వేయరుగా అంతే. వేయరు. వడ్లన్నా అమ్ముడు పోవాలి, వడ్లన్నా పోయే మొబ్బులు ఇంతవరకు లారీ రాలేదు.